వినండి ప్రియులారా. సోమవారము, మంగళవారము, బుధవారము బేస్తవారం. బేస్తవారం దినమంతా కూడా అందరూ హోసన్నా జయమేనని ప్రభువైన యేసు క్రీస్తు వారు చుట్టూ తిరిగారు. ఆయన కూడా ఉన్న వారందరూ కూడా ఏమన్నారంటే హోసన్నా నీకే చేయమని కేకలు వేశారు. శుక్రవారం దినంలో ఏమన్నారు? వీడిని సిలువ వేయి అని అన్నారు. ఇప్పుడు మట్టలు పట్టుకొని మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారు? హోసన్నా జయమే. సంవత్సరానికి ఒకసారి మేమందరం ఈ మట్టలు పట్టుకొని ఏం చేస్తామండి? హోసన్నా జయమని పాడతాం. అయితే మనం ఎట్ట సిలువ వేస్తాం తెలుసా? ఎట్టేస్తామండి? ఈ సిలువలు ఏడదాకా బాగుంటాయి, ఆ తర్వాత ఇంటికి పోతే ఏడుంటే మనకే తెలియదు. ఇది ఒక రకమైన సిలువ మనం వేసేది ఇది ఒక రకమైన సిలువ. అంటే యేసయ్యని వాళ్ళు ఎందుకు సిలువ వేయాలా? వాళ్ళెందుకు సిలువలో ఆయన వేయాలా? ఇద్దరు దొంగల మధ్యలో ఆయన ఎందుకు పెట్టాలా? ఇది రోమా ప్రభుత్వం వారి యొక్క కళాచారం. ఎలాగనగా యేసయ్యలో ఏ నేరమో ఏ పాపమో వాళ్ళకి కనబల్లా. అయితే వీడు నేరస్తులలో ఒకడుగా, మీరు చదవకండి యెషయా 53 అంటాడు, ఇతడు నేరస్తులలో ఒకనిగా ఎంచబడెను అని చెప్పి ఈ పక్క ఆ పక్క ఒకరిని తీసుకొచ్చి నేరాలు మోపేటటువంటి అన్యాయాల అంతకుల మధ్యలో యేసయ్యని మధ్యలో పెట్టారు. ఈ పక్క ఆ పక్క ఇద్దరు అంతకులను తీసుకొచ్చి ఆయనతో పాటు సిలువ వేశారు. చూసేవాళ్ళు ఏమనుకోవాలంటే, దారిని పోయేవాళ్ళు, ఓమ్మా ఈయన కూడా ఎంత దొంగోడో, ఎంత పని చేసి ఉంటాడో, కాబట్టి ఈయన కూడా సిలువలో వేశారు అని చెప్పి, అది ఒక మనుషుల యొక్క భ్రమ. అలాగ చెయ్యాలా, అలాగ చెప్పించాలని వాళ్ళు ఆశించారు మీలారా. అయితే ఏదైనా సరే 700 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు వారి గురించి ఏ యెషయా ద్వారా ప్రవచనాన్ని ఆయన మాట్లాడాడో ఆ ప్రవచనం ద్వారా దానిని నెరవేర్చారు. యూదులు 22వ కీర్తన మాత్రం చదవరంట. ఎందుకండి యూదులు 22వ కీర్తన మాత్రమో చదవరు? ఏమి కారణం ఏమండి? మరి అది కూడా మరి దేవుని మాటలే కదా, ఎందుకు చదవరు యూదులు 22వ కీర్తన? దేనికి చదవరు అనగా, ఈయన యేసు క్రీస్తు వారు వస్తాడు, శ్రమలు పడతాడు, ఈ యేసయ్య మరి ప్రజలను రక్షిస్తాడు, ఆయన సిలువలో వేస్తారు, ఆయన చుట్టూ మరి శనుములన్నీ చుట్టుకుంటాయి, ఆయన చుట్టూ మరి భయంకరమైన మనుషులందరూ కూడా కమ్ముకుంటారని యొక్క మొత్తం యొక్క సిలువ దర్శనాలు మొత్తం కూడా ఆ 22వ అధ్యాయంలోనే రాసి ఉంటాడు ప్రియులారా. అందుకని ఆ 22వ అధ్యాయాన్ని మాత్రం వాళ్ళు చదవరంట. వాళ్ళైందే మెస్సియా రావాలా. ఎవరు రావాలండి? మెస్సియా రావాలా. అయితే ఒకే ఒక దిక్కు మాత్రమే యేసయ్య ఏమన్నాడంటే, నేనే ఆ మెస్సియా అని ఒక దిక్కు మాత్రమే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఆయన? ఏ స్థలంలో చెప్పాడు అనగా, సమరయ స్త్రీ దగ్గర నిలబడుకొని ఆ మాట అన్నాడు ఆయన. ఏమన్నాడండి? సమరయ స్త్రీ దగ్గర నిలబడుకొని, నానున్న మెస్సియా నేనే ఆ మెస్సియా అన్నాను. ఇంతకు ప్రభువైన యేసు క్రీస్తు వారు సిలువ వేసేదానికి ముందుగా ఆయన తన యొక్క శిష్యులతో ఏమంటున్నాడనగా, చూడండి మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయంలో మరి యొక్క మాటలు మనము వాక్య ధ్యానముగా చదువుకుందాం ప్రియులారా. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 2వ వచనాన్ని, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండదు. అందులో ఉండే స్పెషాలిటీ ఇది మాత్రమేనండి. అందులో
ఉన్న ఒక స్పెషాలిటీ ఏమి అని అనగా అందులో ఉన్న మాత్రమే స్పెషాలిటీ మాత్రమే ఉంది. ఏమని ఉందనగా మరి కొన్ని గాడిదలు ఉన్నాయి బైబిల్లో. ఏ గాడిదలు ఉన్నాయి? కంచర గాడిదలు ఉన్నాయి, అడవి గాడిదలు ఉన్నాయి, మరి సోమరి గాడిదలు ఉన్నాయి. మరి యాకోబు కొడుకులలో ఒకరికి పేరే పెట్టాడు, ఏమని? ఇదిగో గాడిద స్వభావం కలిగిన వాడవై ఉంటామని చెప్పాడు ప్రియులారా. అయితే మా బైబిల్లో కంచర గాడిదలు, అడవి గాడిదలు, ఈ గాడిదలన్నీ కూడా ఉన్నాయి. అయితే యేసు క్రీస్తు వారు ప్రత్యేకించుకున్నటువంటి యొక్క వాచనం ఏమిటనగా గాడిదల మీద ఆయన్ని కూర్చొని పెట్టారు ప్రియులారా. యేసయ్య అనుకుంటే రథాల మీద రావచ్చు, యేసయ్య అనుకుంటే గొప్ప గొప్ప మరి గుర్రాల మీద ఆయన రావచ్చు, గొప్ప గుర్రం మీద ఆయన ప్రయాణమయ్యి ఆయన రావచ్చు. అయితే ఎందుకు గాడిదని ఎన్నుకున్నాడు ఆయన? గాడిద మీద ఎందుకు కూర్చున్నాడు ఆయన? పూర్వములు మనం చూస్తే ప్రియులారా తన ప్రవక్తలు కూడా ఎక్కువగా ఏమి వాడారనగా గాడిదలు మాత్రమే వాడారు. అయితే బైబిల్లో ఎన్నెన్నో వాక్యాలు మనం చెబుతూ ఉంటాం, ఏదేదో గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైనా గాడిద గురించి ఎప్పుడైనా మనం ఆలోచించుంటామా? అయితే గాడిద కూడా స్పెషాలిటీ ఉంది బైబిల్లో, గాడిద కూడా స్పెషాలిటీ ఉంది. అయితే యేసయ్య గాడిదలో ఊరికెక్కి కూర్చున్నాడు. ఆ గాడిదలో కూర్చున్న యేసయ్య ఏమంటున్నారనగా ప్రజలందరూ కూడా ఆయన ముందుకు నడిపిస్తూ ఓసన్నా ఓసన్నా అనే మాట మీరు ఏమనుకుంటారంటే ఇది ఏదో దేవుణ్ణి స్తుతించేది, ఇది ఏదో దేవుణ్ణి మహిమపరిచేది. ఈ ఓసన్ అంటే దేవుని యొక్క సంతోషంగా పాడి స్తుతించేదని మీరు ఒకవేళ కూర్చున్న మీరు మరి నిలబడుకున్న నేను కూడా అనుకోవచ్చు ప్రియులారా. అది ఒక మరణకరమైనటువంటి, అది ఒక మరణకరమైన, ఒక వేతనకరమైన, ఒక భయంకరమైనటువంటి అది ఒక మాట. ఓసన్నా అంటే యేసయ్యా నువ్వు రావాలయ్యా, నన్ను విడిపించాలా. ఓసన్నా యేసన్నా, యేసయ్యా నువ్వు రావాలయ్యా, నన్ను తప్పించాలా. నువ్వు నన్ను తప్పించాలంటే ఎవరు రావాలా? నువ్వు మాత్రమే రావాలా. మీరెవరు వచ్చినా నన్ను తప్పించలేరు, మీరెవరు వచ్చినా నన్ను తప్పించలేరు, మీరెవరు వచ్చినా కూడా నన్ను తప్పించలేరు. ఈ గాడిద మీద యేసయ్య కూర్చున్న తరువాత ప్రజలందరూ కూడా ఆయన చుట్టూ ముందును వెనుక బట్టలు వేశారు, చెట్లు కొమ్మలు నరికారు, వాళ్ళ చేతులలో పెట్టుకున్నారు. ఆయన్ని వీధంతా ఊరేగించి ఓసన్నా చేయమే చేయమే అని చెప్పి ఆ మాటలు చెబుతూ ఆయన ముందుకు వెనుక ప్రజలందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరిచారు. దేవుని నామాన్ని మహిమపరిచారు. మొట్టమొదటిగా మరి అబ్రహాము తన కుమారుని బలిచ్చేదానికి ఏ వాహనాన్ని వాడాడో చూడండి ప్రియులారా. ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక మాట చదవండి. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి పనివారిలో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను తీసి దాన్ని దేవుడు తన చెప్పిన చోటుకు వెళ్ళెను. అనగా ఇక్కడ ఇస్సాకు కనబడతాడు. చదివే వాళ్ళకి మీకు ఎట్టుంటదంటే ఇది మేము నార్మల్ గా చదివాము దీన్ని, ఈ మాట ఇస్సాకు అబ్రహాముదే కదా అని అనుకుంటారు. అయితే మీరులారా ఇందులో ఉన్న మర్మాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలా. ఇక్కడ అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతూ ఏమంటున్నాడు అనగా, అదిగో నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించాలా అని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఏమి చేశాడనగా, ఆశీర్వదించబడిన అబ్రహాము, గొప్పగా పేరెత్తి పిలువబడిన అబ్రహాము, నీ పేరు గొప్ప చేస్తానని చెప్పిన అబ్రహాముతో మరి నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారిని ఆశీర్వదిస్తానని చెప్పిన అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు నీ కుమారుని నాకు బలి ఇవ్వాలా. నీ బలి ఇవ్వాలంటే నువ్వేమి చెయ్యాలా? ఉదయాన్నే ఈ యొక్క అబ్రహాము లేచాడు, గాడిదకు గంతను కట్టించాడు. ఒక బలి ఇచ్చేదాని కొరకు వాడబడిన ఈ గాడిద
ఈ గాడిదను మరి కంట కట్టి ఈ సాకులు కూర్చొని పెట్టుకొని ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగినటువంటి యొక్క సంగతులు మనం కానీ ఆలోచించినట్లయితే ప్రియులారా, ఇక్కడ గాడిదను మరి సేవకులందరినీ ఇక్కడ పెట్టాడు. తన కుమారుని తీసుకుని బలి ఇవ్వాలని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు జరిగింది ఏం జరిగిందనగా ప్రియులారా, అక్కడ ఏం జరిగిందనగా కుమారుని మరి ఇస్సాకును ఆయన బలి ఇవ్వలేదు. ఇస్సాకును ఆయన ఏం చేయలేదండి, బలిగా అర్పించలేదు. ఎందుకనగా ఒక శ్రేష్టమైన బలి అర్పించాలా, ఒక శ్రేష్టమైనటువంటి దేవునికి నా యొక్క దహన యాగమును చెయ్యాలా, ఒక మరి నా దేవునికి ఇదిగో పాప పరిహార్థ బలిగా ఇదిగో నా దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క కుమారుణ్ణి బలి ఇవ్వాలని మరి ఆయన ఏం చేశాడనగా తన గాడిదను వాడుకున్నాడండి ప్రియులారా. ఒకవేళ పని మనుషులతో చెప్పొచ్చు ఆయన, మన పని మనుషులారా కట్టిలేరంటారా, ఈ కట్టిలేరు కూడా మీరు పోతా ఉండండి నేను వస్తానని చెప్పొచ్చు ఆయన. అయితే ఆయన ఇస్సాకును బలిచ్చేదాని కొరకు మొట్టమొదటిగా ఆయన దేని మీద కూర్చున్నాడు, అబ్రహాం ఇస్సాకు అనగా ఇదిగో గాడిద మీదనే కూర్చొని తన ప్రయాణాన్ని కొనసాగించారు ప్రియుల, తన ప్రయాణాన్ని కొనసాగించారు, తన ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే ఇస్సాకును బలి ఇచ్చేదానికి వారు ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. ఆయన బలి బల ఏమి జరిగిందనగా అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలిచి పొదలలో ఆ యొక్క చెట్లలో చుట్టుకొని కొమ్ములకు తగులుకొని యొక్క తీగలతో చుట్టబడిన ఒక పొట్టేలును చూపిస్తున్నాడు. ఆయన దాన్ని చూపిస్తున్నాడు, ఇదిగో దానిని జీవిస్తున్నాడు. ఆయన జీవించినప్పుడు అబ్రహాము దాన్ని ఏం చేస్తున్నాడు, దేవునికి బలిగా అర్పించేస్తున్నాడు, బలిగా అర్పిస్తున్నాడు. ఇస్సాకుని అడిగితే ఇస్సాకుని కదా ఇవ్వాలా, అయితే గాడిదనికి మరి గాడిద గంట కట్టిన ఈ అబ్రహాము ఇస్సాకుని ఎందుకు బలి ఇవ్వాలా, ఎందుకు బలి ఇవ్వాలా, బలి ఇవ్వాలి కదా. అయితే బలి ఇవ్వలేదే, జరిగిన కారణం ఏమిటి వీళ్ళారా? అక్కడ ఏమి జరిగిందనగా చూడండి, 34వ నిర్గమకాండం 34వ అధ్యాయము, నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం ప్రియులారా. నిర్గమకాండం 34వ అధ్యాయము 19, నిర్గమకాండం 32వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక మాట చదువమ్మా. ఆ 34 అమ్మా, నేను 32 అనేసాను. 34, 20 చదువమ్మా. 20 గొర్రె పిల్లనిచ్చి గాడిద తొడి పిల్లను విడిపించవలను. ఇక్కడ బలి ఏమి ఇవ్వాలంట, గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపించాలా. ఈ గొర్రె పిల్లను విడిపించాలి. ఈ యొక్క గొర్రె పిల్లను మరి గాడిద పిల్లను విడిపించాలంటే ఏమి చేయాలనగా ఇదిగో గాడిద పిల్లను ఏం చేయాలా, ఈ యొక్క గాడిద పిల్లను విడిపించాలా. దానికి బలిగా ఎవరిని ఇవ్వాలా, గొర్రె పిల్లను ఇవ్వాలా. దానికి బలిగా గొర్రె పిల్లని ఇవ్వాలా. అయితే ఇస్సాకుని మనం గాడిద అందామా, ఇస్సాకుని మనం గాడిదగా అనుకుందామా అనేదానికి అవకాశమే లేదంటే ఇస్సాకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యముగా మరుగు చేయబడిన వాడు, అబ్రహాము పరిశుద్ధాత్మ దేవునికి మరి సాదృశ్యముగా మరుగు చేయబడిన వాడు. అయితే ఇస్సాకును బలి ఇవ్వకుండా ఉన్నప్పుడు ఆ గొర్రెను విడిపించాలా, గాడిద పిల్లను విడిపించాలనగా ఈ గొర్రె పిల్లను బలిగా అర్పించాలి. గొర్రె పిల్లను ఏం చేయాలండి, బలిగా అర్పించాల. అప్పుడే గాడిద పిల్ల విడిపించబడద్ది, అప్పుడే గాడిద పిల్లను విడిపించబడద్ది. గాడిద పిల్లను కట్టివేయబడిన ఆ గాడిద మీద యేసయ్య కూర్చొని ఆయన కూర్చున్నప్పుడు హోసన్నా జయమే జయమనని మరి ఆయన కేకలు వేసి పాడిన ప్రజలందరూ కూడా విడిపించబడాలని అనగా ఇదిగో
యోహాను 1:29 అంటాడు, లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల, ఈ గొర్రె పిల్లను బలిగా అర్పించు. ఈ గొర్రె పిల్లను బలిగా అర్పించాలా? ఆ గొర్రె పిల్లను బలిగా అర్పించాలంటే నిజముగా ఏమి చెయ్యాలా? ఈ గాడిద పిల్లను విడిపించబడాలంటే ఈ గొర్రె పిల్ల తప్పనిసరిగా మరి దేవుని యొక్క మాటకు లోబడినదై మరణించే తీరాల ప్రియులారా, మరణించే తీరాల, మరణించే తీరాలా. ఈ యొక్క గాడిదలో ఉన్నటువంటి అబ్రహాముని సాకును బలి కొరకు మోసుకొని పోయినా మరి ఈ యొక్క గాడిద అబ్రహాముని సాకును మళ్ళించేదాని కొరకై, ఈ సాకును మళ్ళించేదాని కొరకై ఆ యొక్క మరుగా పోతున్నట్టు తన యొక్క సాకుని అబ్రహాముని సాకును మోసుకొని పోయినది గాడిద పిల్ల, మోసుకొని పోయినది. న్యాయాధిపతులు రాసిన గ్రంథం, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. 15-16 వచన. అప్పుడు ఆమె 16వ అధ్యాయము 15-16 వచనాలు. న్యాయాధిపతులు చదవండి. 15వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. అతడు గాడిద యొక్క పచ్చ దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నానను. సంసోను మరి యుద్ధం చెయ్యాలా? సంసోను మరి చేతిలో గాడిద దవడ ఎముక. ఈ గాడిద మరి మనం ఏమనుకుంటాం, మురిగొడ్డలు బజారులలో అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి పనికి మాలిన గాడిదలు. ఇది గాడిదల గురించి గొప్ప మరి యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ సంసోను యుద్ధం చేస్తున్నాడు, గాడిద యొక్క దవడ ఎముక. అప్పుడు ఆయన చేతిలో ఏముందో ఏం చేయాలని తెలియలా. ఇది యొక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాను. సింహము యొక్క నోరును చీల్చిన సంసోను ఇక్కడికి వచ్చిన లోపల ఆయన ఏం చేస్తున్నాడు అనగా గాడిద యొక్క దవడ ఎముకను చీల్చి ఉంటాడంతే. గాడిద ఎముకలు మరి మనుషులకి చేతిలో త్వరలో దొరకవు, ఇంకా చీల్చేసి ఉంటాడు. దవడ ఎముక తీసుకున్నాడంట, 1000 మందిని చంపాడంట. బలవంతుడైన సంసోను గాడిద ఎముకతో 1000 మందిని చంపాను అన్నాను. ఆయన చేతిలో ఖడ్గం ఉండొచ్చు కదా, ఆయన చేతిలో బండాలు ఉండొచ్చు కదా, ఆయన చేతిలో లేకపోతే ఏదైనా ఈటులు ఉండొచ్చు కదా, ఆయన చేతిలో గొప్పగా ఏదైనా మరి వాడబడిన ఒక ఆయుధం ఉండొచ్చు కదా. ఎందుకు గాడిదని ఇక్కడ పేర్కొంటున్నాడు ఆయన? ఎందుకు పేర్కొంటున్నాడు అనగా గాడిద కూడా నీచమైనదే, గాడిద మరి పనికి మాలిందే. అయితే గాడిదలు మరి అన్ని కూడా గాడిదలు కాదు, అయితే అందులో కూడా శ్రేష్టమైనటువంటివి దేవుని పని కొరకు వాడబడినటువంటి గాడిదలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ గాడిద ఎముకతో ఆయన ఏమి చేశాడనగా ఇంతమందిని నేను ఓడికొట్టాను. చూడండి ప్రియులారా సంఖ్య. మరి అలాగనే మరి మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక మాట చదవండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. అతడు బయలుదేరి మార్గమున పోచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతనిని చంపెను. అతని పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను.
పక్కన సింహం లేదంటండి. ఇక్కడ ఒక ప్రవక్త ఒక ప్రవక్త, దేవుని మాట మీరిపోయిన ప్రవక్త, దేవుని మాట విననటువంటి ప్రవక్త, దేవుని మాటను చెవిని పెట్టినటువంటి ప్రవక్త ఏం చేస్తున్నాడు అనగా, ఏదో ఎవరో చెప్పారు, ఎవరో విన్నారని చెప్పినట్లుగా ప్రయాణాన్ని కొనసాగించాడు. వెళుతున్నప్పుడు ప్రియులారా జరిగిందేమనగా, ఇదిగో నువ్వు దేవుని మాట వినకుండా, ఆయన మాటను లక్ష్య పెట్టకుండా, నువ్వు మరి గాడిదను మరి గంట కట్టి నువ్వు వెళ్ళిపోకుండా, నువ్వు చెప్పినట్టు నువ్వు చేయకుండా చేశావు కనుక ఏం చేశాడు ఆయన, అడవిలో నుండి సింహం వచ్చింది, ఆయన మీద పడింది, అతన్ని చంపివేసింది ప్రియులారా. అయితే ఒక ప్రవక్త శబమునకు సాక్షిగా నిలబడుకున్నది గాడిద. ఈ గాడిద ఏం చేసిందండి, అదే చూడండి 27-28 వచ్చినాలు చూడండి, 27-28 వచ్చినాలు. తన కుమారులను పిలిచి గాడిదకు గంత కట్టుడని చెప్పను. వారి అతని కొరకు గంట కట్టినప్పుడు వారు పోయి పడియుండుట గాడిదయ్యు సింహము శవము దగ్గర నిలిచి ఉండుటయు, సింహము గాడిదను చీల్చివేక శవమును తినక చాలండి. ఇక్కడ గాడిద సింహం అండి. సింహము గమ్మునుండగా జంతువుని చూస్తే ఇంకా సింహము గాడిదను చంపలా. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క మరి శవాన్ని కూడా అది ముట్టలా. ఎంత ఆశ్చర్యం అండి. ఇక్కడ గాడిద మరి జీవముతో నిలబడుకోనుంది, గాడిదను మరి దగ్గర సింహము నిలబడుకోనుంది. అయితే గాడిదను చీల్చివేయదా, అయితే ఏం చేయలేదంటండి, గాడిదను చీల్చి గాడిదని అంత మాత్రమే సింహం పక్కనుంది కానీ ముట్టలా. అంటే తాకిన కూడా తాకదా, తాకిందా తాకలా. కారణం ఏమి జరిగింది అక్కడ, ఏమి జరిగిందనగా దేవుని యొక్క మాట, దేవుని యొక్క చిత్తము, దేవుడు ఏమైతే చేయమంటాడో, ఏదైతే మరి జరిగించమంటాడో దాన్ని మాత్రమే నువ్వు జరిగిస్తే మరి నువ్వు తప్పించుకుంటావు. నీ అంతటి నువ్వేమన్నా చేసావనుకో నువ్వు తప్పించుకోలేవు. ఆ శవమ్మ దగ్గర తన ప్రవక్త దగ్గర ఏం చేసిందనగా, ప్రవక్తను మోసుకొని వచ్చిన గాడిద శవముఖాన్నే ఉంది. ఇంత మాత్రం కాకుండా సింహం కూడా ఆ శవముఖాన్నే నిలబడుకుంది. ఎంత మాత్రము గాడిదను చీల్చి వేయలేదంట సింహం. అని జోరికి పోలా. గాడిద తక్కువైందా, గాడిద మీద ఏసయ్య కూర్చున్నాడంటే ఏసయ్య తక్కువైనోడా, ఏసయ్య మరి గొప్పతనం లేనోడా, ఏసయ్య మరి గొప్ప మరి దేవుడు కాదా ఆయనకి ఎంత గొప్పవాడో ఆయన. గాడిద మీద ఏసయ్య కూర్చున్నాడంటే కారణం లేకుండా కూర్చోలేదండి. కారణం లేకుండా ఆయన కూర్చోలేదు. జకర్యా ద్వారా పలికించబడిన ప్రవచనము నెరవేరాలా. ఏమంటున్నాడు జకర్యా ద్వారా, ఇదిగో నీ రాజును, అనగా నీ రాజు, నిన్ను ఏలబోయే రాజు, మరి నిన్ను ముందుకు నడిపించబోయే రాజు ఏం చేస్తున్నాడు అనగా, గాడిదని పిల్లనెక్కి నీ ఎద్దుకు వస్తున్నాడు. ఆయన నీ ఎద్దుకు వస్తున్నాడు. ఏ వాహనము లేదు, ఏ బండ్లు లేవు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే 2 వీలర్లు కార్లన్నీ కూడా ఆగిపోయే రోజులు వచ్చేసాయి. దేవుని రాకడ మరి సమయం వచ్చేసింది ప్రియులారా. దేవుని రాకడ సమయం వచ్చేసింది. ఇరానోడు అమెరికా, ఇరానోడు ఇస్రాయేల్ ఉన్న యెరూషలేమునంతా కొట్టేశాడు, తగలబెట్టేశాడు. ఎంత భయంకరమో, ఎంత విలువైందో మనం అనుకుంటున్నాం. మనుషులు మాట్లాడితేనే తగాదా, వారికి మాట్లాడితేనే తగాదా, ఏందమ్మా అడిగితే దానికి తగాదా. దేవుని రాకడ వచ్చినప్పుడు మనుషుల మీదకి మనుషులు లేచెదరు, రాజ్యాల మీదకి రాజ్యములు లేచును.
ఎక్కడ చూసినా శవములతో నిండిపోవను. ఒకరి మీద ఒకరు పడి కక్షలతో మరి కొట్టుకొందరు నరుక్కుంటారు. అయితే అలాంటి యొక్క దేవుడు ఈ యొక్క గాడిద మీద కూర్చున్నాడు. కూర్చున్న దేవుణ్ణి వారు హోసన్నా చేయమని చెప్పి నడిపించారు. ఎక్కడైతే అక్కడున్న సింహము గాడిదను ఏమీ చేయలా అనగా ప్రవక్తను మోసుకొని వచ్చింది. ఇస్సాకును బలిగా ఇచ్చేదానికి మోసుకొని వచ్చిన గాడిద యేసయ్య మరి నిండు చూలాలతో మరియమ్మ గర్భముతో ఉన్నప్పుడు మరి యొక్క గాబ్రియల్ దూత చెబుతుంది ఏమని, ఇదిగో నీ యొక్క శిశువును చంపబోతున్నాడు, వెంటనే నువ్వు లేచి ఐగుప్తు దేశములకు పొమ్మన్నప్పుడు ఐగుప్తు దేశంలో కారులో పోయారు వాళ్ళు. లేదండి, ఆ నిండు చూలాలతో ఉన్న మరియమ్మను గాడిద మీద కూర్చొని పెట్టుకుని యేసయ్య మరి శిశువుగా ఉన్నప్పుడే మోసింది గాడిదే. ఎవరు మోసారండి? గాడిదే మోసింది. గాడిదే మోసుకొని వచ్చింది యేసయ్యను. అనగా తల్లి మరి ఆ యొక్క నిండు చూలాలై ఉన్నప్పుడు, ఆమె యొక్క శిశువు మన గర్భంలో ఉన్నప్పుడు గాడిదలెక్కి కూర్చుంది మరియా. కూర్చున్నప్పుడు ఏం చేసింది? గాడిద యేసయ్యని మోసుకొని వచ్చిందండి ప్రియులారా. యేసయ్యని మోసుకొని వచ్చింది. అయితే ఆయన సిలువ వేసేదానికి ముందుగా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆ గాడిద పైన కూర్చొని ఆయన ఊరేగింపుగా వస్తూ ఉన్నాడు ఆయన. చూడండి ప్రియులారా, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 28వ వచనాన్ని ఒక మాట చదవండి. సంఖ్యాకాండం 22:28. సంఖ్యాకాండం 20. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి. ఎవరు మాట్లాడుతున్నారండి? గాడిద మాట్లాడుతుంది. గాడిద మంచిదేనా? గాడిదని పెంచుకునే వారు ఎవరైనా ఉంటారా? గాడిదని ఇంటికాడ కట్టేసుకునేది ఎవరైనా ఉంటాడా? అయితే తల వాకిట ఊరి వెలుపల పనికిరాని స్థలములో కట్టబడిన గాడిద. అయితే ఈ గాడిదకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ప్రవక్తని, ఒక మరి ప్రవక్త బిలాం అనే ప్రవక్తను మారుస్తుంది గాడిద. ఎవరితో మాట్లాడిన గాడిద మాటండు కాబట్టి గాడిదకి వాక్కునిచ్చాడు దేవుడు. గాడిద ఏం చేస్తుందండి? బిలాముతో మాట్లాడుతుంది. ఏమని? నేను నీ దాన్ని కదా, నేను పెట్టుకున్న పని మనిషిని కదా, నన్ను ముమ్మారు కొట్టితివే. ఏమే? ఎందుకు కొట్టావు నన్ను? దేనికి కొట్టావు? నన్ను కొట్టాల్సిన అవసరం ఏందే? జరిగింది ఏందో తెలుసా? 27వ వచనం చూడండి. 27. గాడిద యెహోవా దూతను చూసిందంటే గాడిద. అయితే మనుషుడు చూశాడా? మనిషికుందా? అందుకని ఎస్ఐ అన్నాడు. ఏమన్నాడండి? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాడి తోటి తెలుసుకొనును. గాడిద తన సొంత వాడిని దొడ్డి తెలుసుకుంటుందంట. సొంత వాడిని దొడ్డి. ఈ దొడ్డి ఎక్కడుందనగా మన సంఘం ఎక్కడుంది, మనం ఎక్కడున్నాము? కఠినమైన ప్రజలండి వీళ్ళారా. ఏం చేస్తున్నారు అనగా గాడిద మరి యెహోవా దూతను చూసింది. గాడిద యెహోవా దూతను చూసింది. బిలాము కళ్ళకు బల్లా. బిలాము అనుకుంటున్నాడు గాడిదని పొమ్మంటున్నాడు. ఎందుకు? దేవుని ప్రజలను శపించాలా, బాలాకుతో వెయ్యమైన ఈ యొక్క బిలాము దేవుని ప్రజలను శపించాలా, ఇశ్రాయేలు ప్రజలను అవమానముగా మాట్లాడాలని చెప్పి వారి దగ్గర వెండి బంగారములు తీసుకున్నటువంటి ఈ యొక్క బిలాము అనబడిన ఈ రాజు బాలాకుతో మరి చెయ్యేసి సహవాసం చేశాడు. ప్రియులారా, సహవాసం చేసి పోతుంటే గాడిదమైపోయావా? మన పిల్లలను ఎక్కువ మన అమ్మలు ఏమంటారంటే, గాడిద పేరు ఎక్కువ వాడతారు. గాడిదని తరిమేస్తూ ఉంటారు.
అంటే గాడిద అంటే కదా వాడు గాడిద అయిపోడు. కన్నదాని నువ్వు గాడిద అయితేనే వాడు కూడా గాడిద, అంతే కదా. నీ కొడుకుని గాడిద అంటున్నావు, నీ కూతురుని గాడిద అంటున్నావు అనుకో, కన్నదాని నువ్వు గాడిద అయి ఉండాలి, అప్పుడు వాడు గాడిద అయి ఉండాలి. అప్పుడు గాడిద పిల్ల ఏమై ఉండాలి? రెండో గాడిదలు అయి ఉండాలి. అయితే దేవుని దూతను చూస్తుందండి గాడిద. అయ్యా నువ్వు నన్ను ముమ్మారు కొట్టి అవిధిగా, అయ్యా దేవుని దూత నా ఎదుట నిలబడుకోనుంది, రావద్దంటుందయ్యా, రావద్దంటుంది అని చెప్పినప్పుడు ఆ యొక్క గాడిదకి దేవుడు వాక్కునిచ్చాడు. గాడిద ద్వారా బిలామునే చేశాడు. గాడిద ద్వారా బిలాముతో మాట్లాడాడు. ఆ గాడిద ద్వారా మాట్లాడినప్పుడు వాడు అంటున్నాడు, ఏమని చెప్పింతును, నేను ఏమని చెప్పింతును, ఓ ఆదామో శీలా, నేను ఏమని చెప్పించదును, ఏమని ఇశ్రాయేలు ప్రజలను నేను చెప్పించి మాట్లాడేదను. ఎందుకనగా ఎంత మూర్ఖుడైనా ఇతని గురించి అంటారు ప్రియులారా, ఇదిగో బేయేరు కుమారుడైన బిలాము, ఇదిగో తిన్నని మార్గమును విడిచి ఏదైతే మార్గంలో ప్రయాణించిన బిలామంత సోదిగాడు ఎవరైనా ఉన్నాడా? అంత కేవలముగా మాట్లాడించి, అంతకంటే హీనమైన వాడవరా నువ్వు అని చెప్పి నీకు బుద్ధి చెప్పాలా అంటే ఆ గాడిదతో సవాసం చేసిన నిన్ను ఈ గాడిదకు గంతనిచ్చి గాడిద ద్వారా మాట్లాడించాడు. మనుషులైనా మాట్లాడతారు, గాడిద కూడా మాట్లాడద్దు చూడండి అని చెప్పి దినాలలో కుక్కల చేతికి బ్యాగులు ఇస్తే అంగటికి పోయి అన్ని తీసుకొస్తున్నాయి. కుక్కలు మనుషులైపోతున్నారు, మనుషులు కుక్కలైపోతున్నారు. కుక్క శాస్త్రాలన్నీ కూర్చుంటే గమ్మును కూర్చుందామని లేదు, విన్నామంటే దేవుని వాక్యం అనేది లేదు, భయము భక్తి అనేది హృదయంలో ఉంటేనే ఎన్ని వస్తాయి. నువ్వు పందిపై ఎన్నిసార్లు నిన్ను గడిగి నేను వదిలిపెట్టినా నువ్వు తోకాడిస్తే ఆడిపోతావు, మొదలకే పోతావు. కుక్కపోయిన తర్వాత ఏమైపోతావు? నేను కక్కింది నేనే మరలా తినేదానికి ఆశపడతాను. ఇది మనుషుని యొక్క స్వాభావికమైన స్వభావం, ఇది మనుషులలో ఉండే స్వభావం. ఇది అలాగే కాకుండా దానికి ఒక ప్రవక్త కాబట్టి దేవుడు వాక్కునిచ్చి ఏమని మాట్లాడుతున్నాడు? ఆ గాడిద ద్వారా బిలామును మార్చివేశాడు. గాడిదకు వాక్కునిచ్చిన దేవుడు ఆయన, గాడిదనకు వాక్కునిచ్చాడు ఆయన. ఈ గాడిదనకు వాక్కునిచ్చిన యేసయ్య ఈ గాడిద గంత గట్టి బలిగా అర్పించాలని వచ్చిన అబ్రహాము, ఇస్సాకు గాడిద పిల్లని విడిపించాలంటే గొర్రె పిల్లని బలిగా ఇవ్వాలా? చూడండి నిర్గమకాండం 13వ అధ్యాయము 2వ వచనములో చూడండి ప్రియులారా, నిర్గమకాండం 13వ అధ్యాయము 2వ వచనము, ఇశ్రాయేలీయులు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించు, ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించు. ఇది పూర్వములో మోసేకి మరి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథములో కట్టడంలో ప్రధానమైనటువంటి ఒక కట్టడ. అదే 32 అదే యొక్క భాగంలో చూడండి, 32:29 వచనాన్ని ఒక మాట చదవండి. 32:29 ఏలయనగా మోసే వారిని చూసి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద కడియే కాని తన సహోదరుని మీద పడియే కాని ప్రతిష్ఠ చేసుకునేడని, అనగా ప్రతిష్టమైనటువంటి యొక్క శ్రేష్టమైన ఫలములు యెహోవాకి పైన సువాసనగా మీరు అర్పించాలని అన్నాడు. అయితే దేవుని యొక్క చిత్తము జకరియా ద్వారా పలకబడినటువంటి యొక్క ప్రవచనము యొక్క నెరవేర్పు ఎప్పుడు ఏ మనుషుడు కూర్చోకున్నటువంటి యొక్క గాడిదను యేసయ్య దగ్గరకు తెచ్చినప్పుడు యేసయ్య దాని మీద ఎక్కి కూర్చున్నాడండి ప్రియులు. యేసయ్య దాని మీద ఎక్కి కూర్చున్నాడు. నేను కారులో పోతే కదా నా కొడుకు కూడా కారులో పోతాడండి. నేనే మరి తెగిపోయిన చెప్పులు వేసుకొని రోడ్లు పోతుంటే నా కొడుకు కారులో పోతాడా?
నాకంటే ఏనంగా పోవాలా నా కొడుకు, అంతే కదా. తండ్రి అయిన దేవుడు అంతకంటే తక్కువ వాడయ్యే ఈ లోకానికి మరి తన కుమారుని పంపించినప్పుడు తన సేవకులందరూ మరి గాడిదలతో ప్రయాణం చేసి గంటలు కట్టించి బయలుదేరినప్పుడు ప్రియులారా, ఆయన కుమారుడైన వచ్చిన వాడు వాకనం మీద వస్తే అది ఎవరైనా నమ్ముతారా? కాబట్టి ఆయన ప్రత్యేకించుకున్నాడు ఆ గాడిదను. ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు. యేసయ్యను కూర్చొని పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా ఓసన్నే చేయమని చెప్పి చేతులలో మట్టలు పట్టుకొని, ఈ మట్టలు పట్టుకొని సిలువలో ఇలాగ సిలువలు చేశారు చేయరు మనకు తెలియలేదు, కానీ అయితే వారు ఆ యొక్క ఆకులు ఆ యొక్క కొమ్మలను పట్టుకొని వీధులంతా కూడా తిరిగి యేసయ్యను గాడిద మీద కూర్చొని పెట్టిన ఆ ప్రజలందరూ కూడా వస్తున్న చేయమని యేసయ్య సంతోషంగా గొర్రె పిల్లను మరి మరి గాడిద పిల్లను విడిపించేదనబడినట్లుగా యేసయ్య మరి బలి కొరకు ఆయన మరి సిలువలో వేయబోతున్న దానికి ముందుగా ఆయన యొక్క విజయవంతంగా ఆయన కొనసాగించినటువంటి ప్రజలు, ఇదిగో కట్టబడిన గాడిదను విడిపించాలా, దాన్ని విడిపించి తీసుకొని రండి నా దగ్గరికి. ఇదిగో కట్టబడిన గాడిదను విడిపించాలన్నా, ఇదిగో కట్టబడిన మీ యొక్క పాప దోషమును విడిపించబడాలన్నా సరే, ఇదిగో నేను విడిపిస్తున్నాను. దానికి బదులుగా గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు వారు బలి అవుతున్నాడు. ఆయన బలి అయ్యాడు ప్రియులారా. ఇప్పుడు గాడిద పిల్లని ఏం చేశాడు? విడిపించేశాడు. గొర్రె పిల్లగా వచ్చిన యేసయ్య ఇంకా శుక్రవారం లోపల సిలువేస్తాడు. వచ్చే వారంలో ఏం చేస్తాడు? ఈ వారం అంతా జయమే, వచ్చే వారంలో అపరాధిని యేసయ్య. ఈ పాటలు మనము పాడుకుంటూ ఉంటాం. కారణము, నా కొరకు బలి అయ్యా, నా కొరకు గాడిద మీద కూర్చున్నాడు, నా కొరకు ఆయన గాడిద మీద కూర్చొని ఊరేగించాడు. ఎందుకనగా గాడిదలాగా బతుకుతున్న బిలామును మార్చేదానికి, గాడిదలాగా మన స్వభావాలున్న మనలను మార్చేదానికి, కట్టబడి ఉన్న మనలను విడిపించేదానికి యేసయ్య గాడిద మీద కూర్చొని ఊరేగంగా వచ్చాడు ఆయన. కాబట్టి వీళ్ళారా, ఆయన గాడిద మీద కూర్చుంటే గాడిద తక్కువైంది కాదు. ఈ గాడిదని అనేక మంది ఏం చేస్తారు? ఇళ్లలో పెట్టుకున్న, అంగంలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అంగళ్ళల్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు వ్యాపారాల దగ్గర వ్యాపారం దగ్గర పెట్టుకునే వారు ఉన్నారు. ఎప్పుడు వచ్చిందనగా ఈ గాడిదకి ఘనత. యేసయ్య ఎప్పుడైతే గాడిద మీద కూర్చున్నాడో అప్పుడు ఏమైందంటే గాడిదగా ఘనత వచ్చింది. యేసయ్య ఎప్పుడైతే మన కొరకు సిలువలో మరణించాడో ఆ విడుదల మనందరికి కూడా వచ్చింది. మనందరం కూడా ఈ సమయంలో యేసయ్యని ఏం చేశామంటే స్తుతించాము, ఆయన నామాన్ని మహిమపరిచాము. దేవుడు మనలను ఉదయకాల సమయంలో ఈ వాక్యమును దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మనందరం లేచి నిలబడుకుందాం ప్రియులారా, మనందరం లేచి నిలబడుకుందాం. మనందరం కూడా లేచి నిలబడుకుందాం. మనందరం లేచి నిలబడుకుందాం ప్రియులారా. మనందరం కూడా లేచి నిలబడుకుందాం. మరి ఉదయకాల సమయంలో ఆయన మరి గాడిద మీద కూర్చొని యెరూషలేము వీధులంతా కూడా హోసన్నా జయమేనని చెప్పి ఆయన ఊరేగించారు. ఎందుకనగా గాడిద పిల్లను విడిపించాలంటే గొర్రె పిల్లగా వచ్చిన యేసయ్య మన కొరకు ఆయన బలియాగమయ్యేదాని కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆరాధించిన, ఆయన మహిమపరిచిన మనందరం కూడా, దేవుని ఆరాధించిన మనందరం కూడా, ఆయన నామాన్ని మహిమపరిచిన మనందరం కూడా కానొక దినములో, ఒకనొక సమయంలో మనం కూడా అలాంటి యొక్క స్వభావాలు కలిగి జీవించిన మనలందరిని విడిపించుటకై యేసు క్రీస్తు వారు ఆయన మన కొరకు గాడిద పిల్లనెక్కి మన మధ్యలోకి ఆయన వచ్చాడు. ఆయన మన కొరకు ఇంకా కొద్ది దినాల లోపల ఆయన బలి అవుతాడనే యొక్క కార్యాలను కూడా మనం చూస్తున్నాం, మనము వింటున్నాం ప్రియులారా, చదువుతూ ఉన్నాం.
సంవత్సరం అలా కాదండి. మన జీవితాలను మార్చుకునే దాని కొరకు ఇది ఒక జ్ఞాపకం. ఇది ఒక జ్ఞాపకంగా మన మనసులో పెట్టుకొని మనం ముందు కొనసాగినట్లయితే, నిజముగా తొలిసొల్లి పిల్లను బలిగా ఆయనకి అర్పించినట్లుగా దేవుడు మన కొరకు బలి దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మనందరం నమ్మినట్లయితే నిజంగా ఆయన మనలను కూడా విడిపిస్తాడు. ఆ విజయాన్ని మనకు కూడా